జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. నరజన్మ లభించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అటువంటి మనుష్య జన్మ లభించినప్పటికీ కూడా అది సద్వినియోగం చేసుకోవాలి అంటే రెండిటిని తప్పకుండా ఆశ్రయించాలి. ఒకటి శాస్త్రమును ఆశ్రయించాలి. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. ఏది నిర్మోహమాటంగా ఇలా చూపుడు వేలు చూపించి రాజశాసనంలా శాసించి మాట్లాడుతుందో, నువ్వు ఇలా ఉండకపోతే పాపాన్ని మూట కట్టుకుంటావని చెప్తుందో దానికి శాస్త్రమని పేరు. అందుకే వేదమునకు శాస్త్రము అని పేరు. వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది, దానికే మొహమాట ఉండదు. సత్యం వద ధర్మం చరా అని. అటువంటి వేదం ప్రమాణంగా తీసుకొని వేదం ఎలా చెప్పిందో నేను అలా బ్రతుకుతాను, గురువుగారు ఎలా చెప్పారో నేను అలా బ్రతుకుతాను, ఇలాంటి బుద్ధి కలిగితే శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రము ఎలా చెప్పిందో గురువుగారు ఎలా చెప్పారో నేను అలాగే ప్రవర్తిస్తాను అన్న బుద్ధి లోపల బాగా రూఢముగా నిలబడితే వాడు శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. అందుకే శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటను వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు. శాస్త్రమునందు గురువునందు విశేషమైనటువంటి విశ్వాసముతో ఎవడు ప్రవర్తిస్తాడో వాడికి ఈ లోకమునందు దుర్లభమైనటువంటి విషయము లేదు, వాడు ప్రతి విషయాన్ని సాధించగలడు. సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే, అటువంటి వాడికి అన్నీ సమకూరుతాయి. అటువంటి శ్రద్ధ కలియుగంలో క్షీణించిపోతుంది. అది లేని పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుడు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సందర్భం ఇప్పటిది కాదు, కలియుగం ప్రారంభమైనటువంటి కొత్తలో నారదుడు వచ్చి చూసి మళ్ళీ తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది మర్త్యలోకం, ఎలా ఉంది మనుష్య జాతి అని అడిగాడు బ్రహ్మగారు. అడిగితే నారదుడు చెప్పాడు. ఆయన అన్నాడు, కామించి కమలాక్షితో కాలంబు గడుపువారు, కమలాక్షు పూజింప కాలంబు నల్లక, కామించి కమలాక్షితో ప్రొద్దు గడుపువారు, శ్రీనాథుని నాడు పూజింపనొల్లక శ్రీమంతులకుట కాంక్షించువారు, రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై, ఈ కలియుగంబందు మానవులు విశేషమైన దుఃఖమును పొందుటకు ఈను చింతింతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి, కలియుగంలో మనుష్యుల యొక్క నడవడి ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే, నిరంతరము కలిపురుషుని చేత ప్రచోదనము పొందేటటువంటి మనుష్య జాతి ఎప్పుడూ కూడా ఆలోచన ధర్మబద్ధమైనటువంటి కామము, ధర్మబద్ధమైన అర్థము మనిషి అనుభవించాలి. ధర్మంతో అర్థమునకు సంబంధం తెగిపోయింది, ధర్మంతో కామానికి సంబంధం తెగిపోయింది. అసలు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు. మనుష్య జీవితానికి పరమ ప్రయోజనం ఏది అంటే నారాయణుణ్ణి చేరుకోవడం. అంటే పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యడానికి అధికారం ఉన్న శరీరం ఏది అంటే ఒక్క మనుష్య శరీరమే.